సో మీరు అయోధ్యలో ఒక రామాలయం కట్టేశారు, అలాగే అబుదాబిలో ఒక స్వామినారాయణ ఆలయాన్ని కూడా, అంటే ఒక హిందూ ఆలయాన్ని కట్టేశారు. కాబట్టి మీరు ఈ ఎన్నికల్లో చాలా ఈజీగా గెలిచేస్తారు. సో మీరు మీ పాలిటిక్స్ కోసరము మీ మతాన్ని, మీ ఆలయాలను వాడుకుంటున్నారు. సో దీన్నే మేము టెంపుల్ డిప్లొమసీ అని చెప్తున్నాము అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు భారత్ని నిందించడం. కానీ విచిత్రం చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉండే ఈ ప్రభుత్వము, ముఖ్యంగా ఈ మోదీ గారు అనండి, ఆయన టీం, వీళ్ళు అవునురా మేము టెంపుల్ డిప్లొమసీయే చేస్తున్నాం, ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నాము, ఆలయాన్ని నిర్మించి మేము అధికారంలోకి రావాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో తప్పు ఏమిటి అంటే న్యూ ఇండియాలో వచ్చిన మార్పు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం మీరు తీసుకోండి, ఏం జరిగింది ఒక్కసారి ఆలోచించండి. మీకు ఈ భారతీయులు అనేవాళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ, అంటే ఒక 11,000 సంవత్సరాల క్రితము కూడా వీళ్ళు ఏం చేశారు, శివాలయాలు కట్టారు. ఎక్కడ పడితే అక్కడ శివాలయాలు, ఒక హిందూ ఆలయం అనండి, ఒక చర్చ్ అనండి, ఒక మసీదు అనండి, ఇవన్నీ కూడా మీకు శివాలయాలే. ఎక్కడ ఒక్క భారత్లో కాదండి, ప్రపంచములో మీరు నలుమూలలా ఎక్కడికైనా వెళ్ళండి, వీళ్ళు శివాలయాలే కట్టారు. అంటే మన నరాలలో, మన బ్లడ్డులో ఆలయ నిర్మాణము అనేది ఉందండి. అంటే ఇవాళ ఏదో మోదీ గారు మాట్లాడుతున్నారు టెంపుల్ డిప్లొమసీ, ఇది ఒక సెక్యులర్ కంట్రీ, ఇక్కడ మీరు హిందుత్వ అజెండా మాట్లాడుతున్నారు. ఒక ఇస్లామిక్ వ్యక్తి ఐఎమ్ ఏ ప్రౌడ్ ముస్లిం అని చెప్తారు, ఐఎమ్ ఏ ప్రౌడ్ క్రిస్టియన్ అని చెప్తారు. కానీ ఐఎమ్ ఏ ప్రౌడ్ హిందూ అని అన్నారు అనుకోండి, వీడు ఒక రిలీజియస్ ఫ్యానటిజం కలిగిన వాడు, వీడి సెక్యులర్ దేశానికి పనికిరాడు, ఇలాంటి ప్రచారం మొదలు పెడతారు. సో ఈరోజు కాలం మారిపోయింది. మారడము కాదండి, నా వరకు చెప్తే ఒక టైం మిషన్లో ఎక్కి మనము ఒక 11,000 సంవత్సరాలు వెనక్కి వెళుతున్నాం. వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఆ రోజుల్లో మన భారతీయులు ఏం చేశారో అదే పని ఇవాళ ప్రపంచ స్థాయిలో మనం చేస్తున్నాం. యూకే అనండి, యుఎస్ఏ అనండి, ఇంకా మీరు చెప్పాలంటే ఆస్ట్రేలియా అనండి, ఇవాళ అబుదాబి, ఇక్కడ కూడా మీరు హిందూ ఆలయాలు నిర్మిస్తున్నారు. అంటే ఆ రోజుల్లో మీరు ఏం చేశారో ఇవాళ కూడా అదే చేస్తున్నారు. మన చరిత్రను, మన పూర్వ వైభవాన్ని మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు. సో ఎన్నికలు మీకు టెంపుల్ డిప్లొమసీ, ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఇది కాదండి. హిందువులుగా, భారతీయులుగా ఒకప్పుడు వీళ్ళు ఏం చేశారో ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఇందులో మనం సిగ్గుపడడానికి ఏముంది, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి ఏముంది? ఇవాళ భారతదేశంలో మీకు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఒక 2,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఇందులో ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఆ మతాలే లేవు కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు, ఇండస్ సివిలైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు. మీరు DNA చెక్ చేశారనుకోండి, వీళ్ళందరూ కూడా భారతీయులుగా, హిందువులుగానే గుర్తింపు పొందిన వాళ్ళు. 12వ శతాబ్దంలో మహమ్మదియన్స్ రావడము, తర్వాత మీకు బ్రిటిష్ వాళ్ళు రావడము, వీళ్ళందరినీ కూడా ముస్లింలుగా, క్రైస్తవులుగా కన్వర్ట్ చేయడము. ఇవాళ వీళ్ళందరూ మేము ముస్లిమ్స్ అండి, మేము ముస్లిం సంతతికి చెందిన వాళ్ళము, క్రైస్తవులం అండి అని చెప్పి మాట్లాడతారు. ఒకప్పుడు మీరు చూసారనుకోండి అందరూ హిందువులే. అందుకే పదే అంటాను, ఇక్కడ మీరు ఒక శివాలయము కట్టారు అనుకోండి, ఇది అందరిది అండి. ప్రపంచంలో ఎక్కడ కట్టినా కూడా, ఏ చర్చ్ అయినా తీసుకోండి, ఏ మసీదైనా తీసుకోండి, మీకు శివాలయాలే. ఎందుకంటే అప్పుడు ఈ మతాలే లేవు కదా, శివుడు మాత్రమే ఒకే ఒక దేవుడు. ఇప్పుడు మీరు రామ మందిరం కట్టారండి, రాముడు అనేవాడు శివ ఉపాసకుడే కదా. మీరు చూడండి, రామాయణంలో చూశారనుకోండి, రాముడు శివుణ్ణి పూజించేవాడు. సరే, మరి రాముడు ఒక హిందూ దేవుడు కదా అంటే, మీరు పాలస్తీనియాలో మీకు రామ్ అల్లా అని చెప్పి, రామల్లా అంటారు, రామ్ అల్లా, ఇది మీకు చాలా చాలా పురాతనమైన ఒక నగరం అండి. ఒకప్పుడు ఈ పాలస్తీనియా ప్రాంతం అంటే ఒక రాజ్యం, ఇక్కడ ఒక రాజ్యం ఉండేది. ఈ రాజ్యాలనంతా పాలించిన వాళ్ళు ఈ రాముడి వంశస్థులు, అది గుర్తుపెట్టుకోండి. అలాంటిది రామ్ అల్లా అనబడే నగరము మీకు ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేదండి. అది ఇందులో ఉండే విచిత్రం. ఇదేదో ఎక్కడో ఒక పేరు, ఇప్పుడు శివాస్ అని మాట్లాడతాను, టర్కీ దగ్గర ఉండే ఒక టౌన్ శివాస్, అలాగే పాలస్తీనియాలో ఉండే రామల్లా మామూలుది కాదండి. ఇది ఒక ఏన్షియంట్ సిటీ. మీకు అక్కడ ఎవరైతే పాలించారో ఆ రాజ్యానికి ఇది రాజధాని. ఎలా వస్తుంది?
రాముడు పేరు మీద పాలస్తీనియాలో ఒక నగరం ఎలా వస్తుంది? సిరియా అనండి, మీరు లిబియా అనండి, జార్డాన్ అనండి, ఇరాన్, ఇరాక్, ఇదంతా మీరు చూసారనుకోండి, భారత్కు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండే దేశాలు. సో ఇక్కడ నిర్మించబడిన ఆలయాలు, మీరు మసీదులు, చర్చులు ఏమైనా పేర్లు పెట్టుకోండి, శివాలయాలే. కాబట్టి ఆ రోజుల్లో మనము అద్భుతమైన శివాలయాలు కట్టాము. వాటికన్ సిటీలో ఉండే చర్చ్ కూడా ఒక శివాలయమే, ఆ క్యాథీడ్రల్ కూడా మీరు చూసారనుకోండి ఒక శివాలయమే. అలాంటప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆలయ నిర్మాణం అనేది జరగాలి, జరిగే తీరాలి. దీన్ని మీరు టెంపుల్ డిప్లొమసీ అనండి, వసుదేక కుటుంబకం అనండి, ఎలాగైనా మాట్లాడండి. ఆలయ నిర్మాణము ఆ ప్రాంతానికి చాలా చాలా ముఖ్యం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇది ఏ మతానికి సంబంధించింది కాదు అనుకున్నారనుకోండి, జస్ట్ మీరు గో బ్యాక్ అండి. ఒక కేరళలో ఒక ప్రముఖ ఆలయము, ఇందులో ఇంతంత బంగారం ఎందుకు వస్తుంది అంటే, ఈ బంగారము అనేది ఒక స్ట్రాంగ్ రూములో మీకు ఆ రోజుల్లో రాజులు దాచారండి. ఒక గురువుగారు ఉంటారు, ఒక రాజుగారు అక్కడికి వస్తారు, ప్రజలు వస్తారు, వీళ్ళు ఈ ఆలయంలో కూర్చొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఏంటి, ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. గుడి అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ గురువు గారి చెంత కూర్చొని వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాక దానినే వాళ్ళు శిలాశాసనాలుగా రాస్తారు. అంటే పలానా టైంలో పలానా రాజుగారు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం ఇలా చెయ్యాలి. గ్రామస్తులు అనండి, టౌన్లలో నివసించే వాళ్ళు ఎవరైనా కూడా ఆలయములో తీసుకున్న నిర్ణయము ఈ ఆజ్ఞకు కట్టుబడి ఉండాలి. గురువుగారి సమక్షంలో, అసలు సిసలైన గురువుగారు ఎవరు? లోపల శివసిద్ధుడు ఉంటాడు. ఆయన ఆలయంలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మీకు పాలక వర్గాలు ఇలాగ ఆలయాల్లో కూర్చొని చాలా చాలా ముఖ్యమైన నిర్ణయాలు ఆ రోజుల్లో తీసుకునేవాళ్ళు. కాబట్టే ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో ఆలయాలు ఉండాలి. నేనైతే 100% నమ్ముతాను. నేనే ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎందుకు? అది ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. చుట్టూరుతో ఒక 100 గ్రామాలు ఉండొచ్చు. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆలయంలో కూర్చొని మీకు గ్రామ పెద్దలు, మీకు అలాగే గురువులు, మీకు పాలకులు వీళ్ళు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రపంచ స్థాయిలో మీరు హిందూ ఆలయాలను నిర్మిస్తున్నారనుకోండి, ఇదేదో జస్ట్ ఒక పూజ చేయడానికో, ఒక యాగము చేయడానికో, వెళ్ళి దండాలు పెట్టుకొని ఆ గుడి చుట్టూ తిరిగేసి రావడానికో కాదండి. మీరు ఒక 11,000 సంవత్సరాల క్రితం వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా టెంపుల్ డిప్లొమసీ అనేది ఉండేది. భారతీయులు ఎక్కడెక్కడికో ప్రపంచంలో మీకు నూక్ అండ్ కార్నర్స్కి వెళ్ళి ఇలా పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించారు. ఇవాళ మనం ఇదే పని చేస్తున్నామంటే ఇది తప్పు కదా, ఇది సెక్యులరిజం కాదు కదా, మీరందరూ కూడా హిందూ ఫ్యానటిక్స్ అని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్నారు. కాదండి, మన గత వైభవము, మన పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావడానికి ఒక అబుదాబి అనండి, ఒక అమెరికా అనండి, ఇక్కడ అయోధ్యలో రామాలయం అనండి, ప్రపంచములో మీకు ఎన్ని దేశాలు ఉంటే, ఎన్ని ఆలయాలు మీరు నిర్మించినా కూడా ఇది ఎప్పుడూ కూడా టెంపుల్ డిప్లొమసీ కాదు. ఇది మన ఆచార వ్యవహారాలు. ప్రతి ఒక్క జాతికి ఒక ఆచారం ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది. మీరు లిటరల్గా ఇజ్రాయెల్ని చూసారనుకోండి, 2000 సంవత్సరాలలో వాళ్ళకి ఎప్పుడు ఒక దేశము అంటూ లేదండి. మీకు ఒక యూరోప్లో యూదులు ఉంటారు, మీకు అమెరికాలో యూదులు ఉంటారు, భారత్లో యూదులు ఉంటారు. వీళ్ళకి దేశమే లేదు కదా. 1947లోనే ఇజ్రాయెల్ అనేది ఒక యూద దేశం అని చెప్పి వీళ్ళు ప్రకటించారు. అలాంటిది మీ దేశాన్ని ఒక హిందూ దేశం అని మీరు అన్నారనుకోండి, అయ్య బాబాయ్ వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి ఎంతోమంది కథనాలు రాస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. హిందూ దేశమే ఇది. ఇందులో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, అందరూ కలిసిమెలిసే ఉంటారు. కానీ మీ ఐడెంటిటీ, మీ స్టేట్హుడ్ ఏమిటి అంటే ఇది ఒక హిందుస్థాన్, హిందూ రాష్ట్రము, హిందూ దేశం అన్న ఐడెంటిటీ తేడానికే, సనాతన ధర్మము ఇక్కడ ఉంది అని చెప్పడానికే ఇన్ని ఆలయాలను మనం నిర్మిస్తున్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీని మీద అసలు మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.